హలో ఫ్రెండ్స్, ఈరోజు బియ్యం పిండితో ఇన్స్టెంట్గా చేసుకునే స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. ఈ రెసిపీని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సింగ్ బౌల్లో 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్ ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా అల్లం తరుగు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, 1 స్పూన్ జీరా, ఉడికించిన బంగాళదుంప పేస్ట్ 1 కప్పు, రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా, 1 కప్పు పెరుగు, 1 కప్పు క్యారెట్ తురుము, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీరను వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి కిందన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చిక్కగా కలుపుకోవాలి. బంగాళదుంప పేస్ట్ ముద్దల కింద ఉండిపోతుందండి. బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 1 గంట సేపు నాననిద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఈ మిశ్రమాన్ని చిన్న దోశల్లా వేసుకోవాలి. వీటిపైన కొద్దిగా ఆయిల్ని వేసుకుందాం. దోశలు ఒకవైపు కాలనీ కదండి, రెండో వైపు టర్న్ చేసుకుందాం. రెండు వైపులా మంచి కలర్ వచ్చినాయి కదండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మీరు స్పైసీగా కావాలనుకుంటే ఈ మిశ్రమంలో కారాన్ని కూడా వేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన దోశలను కూడా వేసుకుందాం. ఆయిల్ వేసుకుని రెండు వైపులా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. టేస్టీ స్నాక్ రెసిపీ రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.